ఓం శ్రీమాత్రే నమః. యు1 యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 2026 జనవరి నుండి 2026 డిసెంబర్ వరకు కలిగినటువంటి సంవత్సర ఫలితాలను చూడడానికి ప్రయత్నం చేద్దాం. తులారాశి చిత్తా 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 నక్షత్ర పాదాలలో జన్మించినటువంటి జాతకులు. తులారాశి వారికి లాభస్థానంలో కేతువు, దశమ స్థానంలో గురు భగవానుని సంచారము, అలాగే పంచమ స్థానంలో రాహువు, షష్టమ స్థానంలో శని భగవానుని సంచారం వలన కొంత ఉద్యోగ రంగంలో స్థిరత్వం కలగడానికి, తద్వారా జ్ఞాన సమృద్ధికి కూడా అవకాశం ఉంటుంది. జ్ఞానపరమైనటువంటి విజ్ఞానపరమైనటువంటి రంగాలలో పనిచేసేటటువంటి ఉద్యోగులలో విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. సంతానం కోసం ఎదురు చూస్తుండేటటువంటి వారికి కొంత ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. తులారాశి వారిలో సంతాన సమస్యలు ఈ సంవత్సరం కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే 6వ స్థానంలో శని భగవానుని సంచారం చేయడం వలన ఆరోగ్యం పట్ల కూడా వీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించవలసిందిగా గమనించాలి. వ్యవసాయ రంగంలో ఉండేటటువంటి వారికి మొదటి పంట కంట ద్వితీయ పంట అధికమైనటువంటి లాభాలను తెచ్చిపెడుతుంది. ఆర్థికమైనటువంటి స్థిరత్వాన్ని కలిగించడానికి అవకాశం ఉంటుంది. కోళ్ల రంగంలో పెట్టుబడి పెట్టినటువంటి వాళ్లకు శుభకరమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. కోళ్లు ఫామ్లు వంటివి అభివృద్ధి చెందుతాయి. మొదటి పంట ద్వారా వచ్చినటువంటి నష్టాలకు అధికమైనటువంటి అప్పులు కలగడం వలన ఆర్థికంగా ఇబ్బంది పడతారు. అయినప్పటికీ రెండవ పంటలో విశేషమైనటువంటి ధనము సంప్రాప్తించడం వల్ల అప్పులు తీర్చడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులలో ఈ సంవత్సరం ఎక్కువ ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. అధికారుల యొక్క అండదండలు ఉన్నప్పటికీ కూడా ప్రమోషన్లు అనేటటువంటివి రాక, బదిలీలు కోరుకున్న స్థానంలో జరగక కొంత మానసిక అసంతృప్తికి గురి అవుతూ ఉంటారు. సంస్థలో వీరు చేసినటువంటి శ్రమకు తగిన ఫలితం లేకపోవడం వలన కొంత చికాకుకు గురి అవ్వడానికి అవకాశం ఉంటుంది. చేతిదాకా వచ్చినటువంటి ప్రమోషన్లు తరువాత అవి చేజారిపోవడం జరుగుతూ ఉంటుంది. వీరికి కీర్తి ప్రతిష్టలు వచ్చినట్లే వచ్చి కొన్ని అపనిందలకు గురి అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. వ్యాపార రంగంలో ఆశించినంత ఫలితాలు లేక వ్యాపారస్తులు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవరైతే నిల్వ చేసేటటువంటి వ్యాపారంలో ఉంటారో, సరుకును నిల్వ చేయడం అనేటటువంటిది చేస్తారో వారికి నష్టాలు మిగులుతాయి. కాబట్టి ఎప్పటి సరుకు అప్పుడు అమ్ముకోవడం అనేటటువంటిది విశేషమైనటువంటి ఫలితంగా చెప్పవచ్చు. లేదంటే తద్వారా వీరికి నష్టాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకపోయినప్పటికీ కొంత ఆలోచించి వ్యవహరించాల్సిన కాలంగా చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో ఉండేటటువంటి వారు పార్టీ పరంగా గుర్తింపు పొందుతారు. ప్రజలలో మంచి పేరును సంపాదిస్తారు. రాజకీయంగా అభివృద్ధి వైపు నడవడానికి అవకాశం ఉంటుంది. వీరు పార్టీకి చేసినటువంటి సేవలు అన్నీ కూడా ఇప్పుడు గుర్తించబడతాయి. తద్వారా వీరికి పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. అవసరమైనటువంటి సమయాలలో వీరు చేసినటువంటి పనులు గుర్తించినటువంటి ప్రజలు వీరికి పట్టం కట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలకు చేరువగా ఉండడం వీరిని ఉన్నత స్థాయికి వెళ్ళడానికి గమనం చేకూరుస్తూ ఉంటుంది. విద్యార్థులలో చదువుపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తారు. అయినప్పటికీ కూడా స్నేహితుల వలన అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకుంటూ ఇబ్బందులకు గురి అవుతారు. వీరు కోరిన చోట్ల సీట్లు రాక, విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటటువంటి వారికి కూడా అక్కడ సీట్లు లభించకపోవడం వల్ల కొంత మానసిక అసంతృప్తి అనేటటువంటిది కనబడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి తులారాశి వారు ప్రత్యేకంగా ఈ సంవత్సరం మిశ్రమమైనటువంటి ఫలితాలను అనుభవించడానికి అవకాశం ఉంటుంది. చిత్తా నక్షత్రం వారు నరసింహస్వామి వారి ఆరాధన చేయడం, హనుమంతుని యొక్క ఆరాధన చేయడం విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. స్వాతి నక్షత్రం వారు దుర్గా ఆరాధన, దుర్గా త్రింశంస నామావళి పారాయణ చేయడం విశేష ఫలితాలను కలిగిస్తూ ఉంటుంది.
అలాగే విశాఖ నక్షత్ర జాతకులు దత్తాత్రేయుల వారిని పూజించడం కూడా విశేష ఫలితాలను ఇస్తుంటుంది.